హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎండి చేపలు ఎగ్ కర్రీ అండి. ఎండి చేపలు ఎగ్ రెండు కలిపి ఇలా అయితే నేను కర్రీ చేశాను. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎగ్ ఇంకా ఎండి చేపల ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూడండి, మంచి కలర్తో ఎండు చేపలు అక్కడక్కడ కనబడుతూ చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అయితే. నేనైతే ఇలా ఒక 7 eggs అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉడికించేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నీ నాకైతే కుక్ అయిపోయినాయండి. ఇలా తర్వాత ఎగ్స్ పక్కన పెట్టి పీల్ చేసేసుకుంటున్నాను వాటిని. తర్వాత ఒక 1 గ్లాస్ వరకు హాట్ వాటర్ అయితే ఇలా వేడి చేసుకొని దాంట్లో ఎండు చేపలు వేసుకుంటున్నానండి. ఎండు చేపల మీద మనకి పులుసు అది ఉంటుంది కదా, ఆ పులుసు మొత్తం అంతా పోయేటట్టు అయితే ఇలా అయితే కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకొని పక్కన పెట్టి క్లీన్ చేసేసుకుందాం మంచి వాటర్తో. తర్వాత నేనైతే ఆనియన్స్ ఇలా తీసుకున్నానండి. ఆనియన్స్, ఎగ్స్, తర్వాత మిర్చి, టమాటాలు ఒక 4 తీసుకొని పేస్ట్ చేశాను. ఎండు చేపలు కూడా మంచి వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని పైన ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను నేను. ఎగ్స్ మొత్తం అలా ఘాట్లు పెట్టడం వల్ల మన నూనెలో వేసినప్పుడు ఎగ్స్ అవి పేలకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎగ్ లోపలికి కూడా ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా లోపలికి వెళ్తాయండి. అందుకని అలా ఘాట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఇలా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. పసుపు వేసుకోవడం వల్ల కింద మనకి ఎగ్స్ అనేవి కింద అడుగు పట్టకుండా ఉంటాయి. అందుకనే పసుపు వేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్స్ మారేదాకా ఎగ్స్ అన్నీ కలర్ మారేదాకా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఎండు చేపలు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎండు చేపలను కూడా ఇలా ఆయిల్లో అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సేపు. ఇవి కూడా కొంచెం కలర్ మారి గట్టిపడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా మనం తర్వాత వాటర్ పోసినప్పుడు కూడా ఎక్కడా కూడా విడిపోకుండా ఉంటాయి చేపలు అయితే మనకి. ఇప్పుడు వాటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఆల్రెడీ ఆనియన్ ముక్కలు అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్ ముక్కలన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఖచ్చితంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది మనకి. లేకపోతే ముక్కలు పచ్చి పచ్చిగా మనకి పంటికి తగులుతా కర్రీ అయితే అస్సలు బాగోదు. అందుకని ఆనియన్ ముక్కలు ఎప్పుడు కూడా వెంటనే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్ ముక్కలు ఎంత బాగా వేగితేనే కర్రీ మనకు అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపు అయితే లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఆనియన్ ముక్కలు అయితే నాకు కలర్ మారిపోయినాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత టమాటా పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాలు తక్కువ వేసుకోండి ఆనియన్స్ కన్నా, లేకపోతే మనకి టమాటాలు అయితే డామినేట్ చేస్తాయి కర్రీని. అందుకని టమాటాలు ఒక 3 to 4 వేసుకోండి సరిపోతాయి. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని తర్వాత మొత్తం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు అయితే టమాటా పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలోని ఎగ్స్, ఈ రెండింటిని కూడా వేసుకొని కొంచెం సేపు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసి పెట్టుకుందాము. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి ఇలా వేసుకొని కొంచెం సేపు మనం వాటర్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నాను నేను. స్లోగా కలుపుకోండి, లేదంటే మనకి ఎండు చేప ముక్కలు విడిపోతాయి. కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేసి అయితే నేను ఇలా ఫ్రై చేసుకున్నాను.
ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నానండి కొంచెం గ్రేవీ కోసం. మనం ప్లేట్లో ఎగ్స్ను ఎండు చేప ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే కుక్ చేసేసుకుందాం లిడ్ క్లోజ్ చేసి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చిను కస్తూరి మేతి అయితే వేసుకుంటున్నాను. కస్తూరి మేతి వేసుకోండి, వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ అయితే. కొంచెం సేపు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టే వరకు లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా, కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా. ఆ మాత్రం గ్రేవీ అయితే ఉంచుకోండి, మనకి అన్నంలోకి గ్రేవీ కూడా కావాలి కదా. ఇప్పుడు ఆ గ్రేవీని అయితే నేను కర్రీ మొత్తం కూడా ఇలా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఎగ్ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఎందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలోకి కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఈ కర్రీ అయితే. అంత బాగుంటుంది ఆ ఎగ్స్ ఒక పక్క ఎండు చేపల ఫ్లేవర్తో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.